అందరికీ నమస్కారం. నా పేరు మల్లెల వరలక్ష్మి. ప్రపంచంలో ఉన్న వృక్ష సంపద అన్నిటిలో కల్లా తులసి చెట్టు అత్యంత పవిత్రమైనది. సర్వపాపహరిణి తులసి, సర్వ సంపద ప్రదాయని తులసి. తులసికి భారతీయ గృహానికి అవినాభావ సంబంధం ఉంది. తులసి లేని ఇల్లు, దేవుడి లేని గుళ్ళు ఉండవు. అలాంటి తులసి గురించి మనం తెలుసుకుందాం. పురాతన కాలం నుంచి ప్రతి భారతీయ లోగిలిలోనూ తప్పనిసరిగా కనిపించేది తులసి చెట్టు. తులసి కోట లేని పెరడు ఉండేది కాదు. తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు భారతీయులు. ప్రతినిత్యం పూజించేవారు. తులసి గురించి మన పురాణాల్లో ఎంతో చక్కగా వివరింపబడింది. తులసిలో పలు రకాలు ఉన్నా మనం ముఖ్యంగా ఆరాధించేవి కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి. కృష్ణ తులసి నల్లగా ఉంటుంది. రామ తులసి, లక్ష్మీ తులసి తెల్లగా ఉంటుంది. కృష్ణ తులసిని ఎక్కువగా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. తులసి మిరియాల పొడితో కలిపి మలేరియా జ్వరాల నివారణలో వాడతారు. తులసి రసాన్ని అల్లం రసంతో కలిపి కీళ్ల నొప్పులు తగ్గటానికి ఉపయోగిస్తారు. తులసి గింజలను పెరుగు లేదా తేనెతో కలిపి తాగిన ఎడల వాంతులు నివారింపబడతాయి. ఉబ్బస వ్యాధికి నివారణగా కృష్ణ తులసి ఆకురసం, నల్ల మిరియాల పొడి కలిపి తాగితే చక్కని ఫలితం ఉంటుంది. చర్మ వ్యాధుల నివారణకు గాను తులసి రసం, నిమ్మరసం కలిపి ఉపయోగిస్తారట. గొంతు బొంగురిపోయినప్పుడు కొన్ని నీళ్లలోని తులసి ఆకులు వేసి ఉడికించి ఆ నీటిని వాడితే తగ్గుతుంది. తులసి ఆకులు గోరువెచ్చని నీటిలో వేసి తాగినచో చెవి నొప్పి తగ్గుతుంది. చిన్నపిల్లలకు తులసాకు రసం, మిరియాల పొడి, తేనె కలిపి 3 కలిపి రంగరిచ్చి నాలికి రాస్తే ఆ కఫం అనేది హరించి వేస్తుంది. తులసి నీరసం తగ్గిస్తుంది. ఆధునిక పరిశోధనలు చాలా ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉండే గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. క్యాన్సర్ వ్యాధుల్లో నొప్పి నివారణగా ఉపయోగిస్తారు. తులసి ఆకు ధాన్యం నిల్వ చేయడంలో కూడా ఉపయోగిస్తారట. కొందరు వైష్ణవులు పూజ చేసే తులసిని ఔషధంగా ఉపయోగించరు. అంటే వారు ఇంటి ముందు తులసి కోటలో పెట్టుకున్న తులసి చెట్టుని ముట్టుకోరు. పూజ సమయాల్లో తప్ప వాటిని తుంచటం కానీ ఇవి కానీ చేయరు. కేవలం దాన్ని తీర్థం సేవించి శుద్ధత కలగాలని తాపత్రయపడతారు భారతీయులు. తులసి మాలను ప్రతిరోజు ఆలయంలో భగవంతుడికి అర్పిస్తారు. తులసి తీర్థం పూజల్లో వినియోగిస్తారు, ప్రసాదంగా స్వీకరిస్తారు. తులసి కృష్ణుని ప్రేమించిన గోపికగా, రాధశాపంతో భూలోకములో అవతరించిన కృష్ణ సాహిత్యానికి తపనపడే లక్ష్మి అంశగా పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో తులసి వివాహం జరిపిస్తారు. ఆ రోజు చాలా పవిత్ర దినంగా భావిస్తారు. అగస్త్య సంహితంలో తులసికి నారుపోసిన, నాటిన, చూసిన, తాకిన, మ్రొక్కిన, పోషించిన అట్టి వారి ధర్మ, అర్థ, కామ మోక్షాలు లభిస్తాయని పేర్కొనబడింది. సర్వతీర్థాలు, సర్వదేవతలు, సర్వవేదాలు తులసి మొక్కలో ఉన్నట్లు హిందువుల భావన. మరణం ఆసన్నమైనప్పుడు వారికి సద్గతులు కలగాలని తులసి తీర్థం తాగించడం భారతీయుల ఆచారం. ఇలా పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు మానవునికి ఉపయోగకారిగా నిలుస్తున్న మొక్క తులసి మొక్క. అందుకే అందరూ తులసి మొక్కల్ని పెంచండి, పూజించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరొక కార్యక్రమం ద్వారా